హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ప్రతిరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ ఉన్నాము. అయితే ఇవాళటి కరెంట్ అఫైర్స్ న్యూస్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. అయితే మనకి ముందుగా 2 days బ్యాక్ మనకి పాషామైలారం సంగారెడ్డిలో సిగాచి ఇండస్ట్రీస్ అనే ఒక ప్లేస్ లో, ఆ ఇండస్ట్రీస్ లో మనకి కెమికల్ ఎక్స్ప్లోజన్ అనేది ఒకటి జరిగింది. ఆ పర్టికులర్ ఎక్స్ప్లోజన్ లో దగ్గరగా 36 మంది చనిపోగా 100కి పైగా మనకి ఇంజూర్ అయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇది ప్రస్తుతం న్యూస్ లో ఉన్న ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అయితే మనం ఇక్కడ సిగాచి ఇండస్ట్రీస్ యొక్క థింగ్ అంటే అక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏం ఇంపార్టెంట్ ఈ బ్లాస్ట్ విషయంలో అనే దాన్ని ఒకసారి చూసుకుందాం. అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలి అని అంటే ప్రస్తుతం ఈ ఇష్యూలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అయింది. ఎందుకు ఇన్వాల్వ్ అయింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సిగాచి ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సి విచారణ అనేది ఒకటి న్యూస్ లో ఉంది. ఈ సిగాచీస్ ఇండస్ట్రీస్ గురించి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ బేసిక్ గా ఈ సిగాచి ఇండస్ట్రీ అనేది ఏదైతే ఉందో దీని పేరు గుర్తుపెట్టుకోండి. ఇది ఏమి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అంటే మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అనే ఒక కెమికల్ ని ఇది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్ గా ఏంటి అంటే వుడ్ పల్ప్ అని గుర్తుపెట్టుకోండి. వుడ్ పల్ప్ టెక్స్చరైజర్ కింద వాడడానికి వుడ్ పల్ప్ ఒక ప్రొడ్యూస్డ్ ఒక మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్రాసెస్డ్ వుడ్ పల్ప్ అని గుర్తుపెట్టుకోండి. మైక్రో క్రిస్టలైన్ సెల్యులేస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు ఎక్కువ సార్లు న్యూస్ లో వచ్చినప్పుడు ఈ డిసాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకు ఆల్రెడీ మన సిలబస్ లో కూడా ఉంది కాబట్టి ఎక్కువ సార్లు అడిగేది ఏంటి అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్ దేని వల్ల ఆ బ్లాస్ట్ దేని వల్ల జరిగింది, ఏదైనా ఒక కెమికల్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ కెమికల్ నేమ్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సిగాచిస్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి? సంగారెడ్డిలో పాషమైలారం దగ్గర ఈ ఇండస్ట్రీస్ ఉండడం జరిగింది. మనకి ఈ బ్లాస్ట్ జరిగింది. అయితే ఈ రసాయన పరిశ్రమ గురించి ఏం చేశారంటే ఈ కేసుని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు సువోమోటోగా స్వీకరించారు. సువోమోటో అంటే ఏంటి అంటే వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళంతటా వాళ్ళే దీన్ని స్వీకరించడం. సువోమోటో అంటే స్వయంగా స్వీకరించడం. వాళ్ళే దీంట్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే న్యాయవాది ఇమ్మనేని రామారావు చేసిన పిటిషన్ ఆధారంగా కంపెనీ బాధ్యులపై ఎన్హెచ్ఆర్సి విచారణ చేపట్టనుంది. సిగాచి యాజమాన్య ప్రతినిధులపై చిదంబరం, షణ్ముఖనాథన్, ఇక్కడ చాలా నేమ్స్ ఇచ్చారండి. బేసిక్ గా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటి అని చెప్పి దీంట్లో సమగ్రంగా విచారణ జరపాలి. ఎలాంటి లోపాలు, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు బాధ్యులు అనే దానిపై విచారణ చేపట్టాలి అని చెప్పేసి న్యూస్ లో ఉంది. అయితే మనం సిగాచి ఇండస్ట్రీస్ గురించి చూసాం కాబట్టి ఇదే టైంలో మనం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో వాడే గ్యాస్ ఏంటి అనేది కమెంట్ సెషన్ లో మీకు తెలిస్తే 100% కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆక్సిజన్ అందకుండా ఫైర్ ని ఆపేయడానికి ఏ పర్టికులర్ గ్యాస్ యూజ్ చేసి ఫైర్ ని ఒక బ్లాంకెట్ లాగా కవర్ చేసి, ఏ గ్యాస్ అయితే ఫైర్ ఎక్స్టింగ్విషర్ మనకి మామూలుగా రెడ్ కలర్ సిలిండర్స్ ఏవైతే చాలా బిల్డింగ్స్ లో కనబడుతుంటాయో దాంట్లో యూజ్ చేసే గ్యాస్ ఏంటి అనేది నాకు కమెంట్ సెషన్ లో తెలియజేయండి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక న్యూస్ ఉన్నప్పుడు మనం ఎప్పటిలాగానే ఏం చేస్తాం, దాని బ్యాక్గ్రౌండ్ దాంట్లో ఇన్వాల్వ్ అయిన థింగ్స్ అన్ని చూసుకుంటాం. కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఏ రోజు చేసుకుంటాం అంటే December 10వ చేసుకుంటాం. ఎప్పటి నుంచి అంటే 1993 నుంచి మనం నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అనేది December 10వ చేసుకోవడం జరుగుతుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దేని ప్రకారం వచ్చింది అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క కాంపోజిషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. కాంపోజిషన్ చూసుకుంటే చైర్పర్సన్ ఉంటారు. ఎవరి చైర్పర్సన్? ఈ ఎన్హెచ్ఆర్సి కి చైర్పర్సన్ ఎవరు అని అంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఎవరు ఉంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్న దీనికి మనకి చైర్పర్సన్ గా ఉండొచ్చు, జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అన్న దీనికి చైర్పర్సన్ గా ఉండొచ్చు. అయితే అపాయింటెడ్ బై ఈ ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ ని ఎవరు నిర్ణయిస్తారు అని అంటే ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఏ 6-member కమిటీ. 6-member కమిటీ అనేది నిర్ణయిస్తుంది. ఈ 6-member కమిటీ రికమెండ్ చేస్తుంది పలానా వాళ్ళు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి చైర్పర్సన్ ఉండడానికి అర్హులు అని చెప్పి. ఆ 6 members కమిటీలో ఎవరెవరు ఉంటారు అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రైమ్ మినిస్టర్ ఆ కమిటీకి హెడ్ గా ఉంటారు, స్పీకర్ ఆఫ్ లోక్ సభ ఉంటారు, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉంటారు, లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్,
యూనియన్ హోమ్ మినిస్టర్. వీళ్ళందరూ ఈ పర్టికులర్ కమిషన్ లో ఈ ఏదైతే సెలెక్ట్ చేస్తారో మెంబర్స్ ని దాంట్లో వీళ్ళు మెంబర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే అసలు వీళ్ళని ఎవరు రిమూవ్ చేయొచ్చు అంటే అపాయింట్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు పాలిటీలో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఎవరు రిమూవ్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఎవరు రిమూవ్ చేస్తారంటే దే హోల్డ్ ఆఫీస్. ఎప్పటి వరకు హోల్డ్ చేయొచ్చు, 70 years ఆఫ్ ఏజ్ వరకు హోల్డ్ చేయొచ్చు అండ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. 70 ఏళ్ల వయసు లేదా 3 years, ఈ రెండిటిలో ఏది ముందుగా వస్తుందో దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అంటే సపోజ్ వాళ్ళు 2 years కంప్లీట్ చేసే అప్పటికే వాళ్ళకి 70 ఏళ్ళు నిండాయి అనుకోండి, అక్కడికే వాళ్ళ టర్మ్ కంప్లీట్ అయిపోతుంది. లేదు 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోయాయి బట్ దే ఆర్ 68 or 69 అంటే అప్పుడు కూడా వాళ్ళు రిటైర్ అయిపోవాల్సి ఉంటది. ఏది ముందుగా వస్తే దాన్ని ఎర్లియర్, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ విల్ బి కన్సిడర్డ్. ద ప్రెసిడెంట్ క్యాన్ రిమూవ్. ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. 6 members కమిషన్ ని తీసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని సేకరించి వాళ్ళు రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అదే విధంగా ప్రెసిడెంటే రిమూవ్ కూడా చేస్తారు ఫ్రమ్ ద ఆఫీస్ అండర్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్. అయితే రోల్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అసలు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క రోల్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్ గా మీకు అవగాహన ఉండవలసిన ఒక టాపిక్ ఇది. ఇన్వెస్టిగేషన్ చేయడము, ప్రివెన్షన్ అండ్ సేఫ్ గార్డ్. ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అంటే ఆ ఇన్సిడెంట్ ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ది. ప్రివెన్షన్ అండ్ సేఫ్ గార్డ్, మన మానవ హక్కులు ఉల్లంఘన జరగకుండా ప్రివెంట్ చేయాలి, సేఫ్ గార్డ్ చేయడానికి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా ఈ కమిషనే తీసుకోవాలి. ఎలాంటి మెజర్స్, రిసర్చ్ అండ్ ప్రమోషన్, హ్యూమన్ రైట్స్ ఇంకా ఇంకా డెవలప్ కావడానికి, మనలో సమానత్వం రావడానికి, ఈక్వల్ ట్రీట్మెంట్ అందరికీ ఉండడానికి, మనిషి సానుకూలంగా డిగ్నిటీతో బతకడానికి ఎలాంటి మెజర్స్ అయితే కావాలో వాటికి కావాల్సిన రీసెర్చ్ కానీ ప్రమోషన్ కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనే చేయాలి. హ్యూమన్ రైట్స్ అవేర్నెస్, అసలు మనకి ఏం రైట్స్ ఉన్నాయి, ఎంతవరకు మనం పోరాడాలి, ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఎక్కడన్నా ఉల్లంఘన జరిగితే అది ఉల్లంఘన అని మనకు తెలియాలి అంటే ఫస్ట్ మనకి హ్యూమన్ రైట్స్ ఏంటో తెలియాలి. దానికి సంబంధించిన అవేర్నెస్ కూడా ఈ కమిషనే మనకి ఇవ్వాల్సి ఉంటుంది. దీని యొక్క రోల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే 10 years ఆఫ్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ రాబోయే ఏ ఎగ్జామ్ లో అయినా ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ గా మారబోతుంది. ఎప్పుడైతే 10 years, 50 years, 25 years, 30 years, 75 years, 100 years ఇలా కంప్లీట్ చేసుకుంటాయో, స్కీమ్స్ విషయంలో ముఖ్యంగా 10 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం, 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం అనేది ఒక మైల్ స్టోన్. మనం అలానే మాట్లాడుకుంటున్నాం, మనం ఎమర్జెన్సీకి మొన్న 50 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి అనుకున్నాం. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఎగ్జామ్ లో తప్పకుండా ఉంటాయి. అయితే ప్రస్తుతం డిజిటల్ ఇండియా అనే ఒక స్కీమ్ 10 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2015లో వచ్చిన ఈ స్కీమ్ భారతదేశ ముఖ చిత్రాన్ని డిజిటల్ రంగంలో చాలా వరకు మార్చడం జరిగింది. ఎంతలా మార్చిందంటే ఎక్కడో ఇండియన్స్ వాడలేరు, టెక్నాలజీయే యూజ్ చేయడం రాదు, మెజారిటీ ఆఫ్ చంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇల్లిటరేట్, డిజిటలీ ఇల్లిటరేట్ అనే పరిస్థితి నుంచి ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక యూజర్స్, ఇంటర్నెట్ యూజర్స్ ఉండే ఒక దేశంగా నిలబడేటట్టు చేసింది ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా అసలు ఏం చేశాము, దాని గురించి నరేంద్ర మోడీ గారు ఎలాంటి వ్యాఖ్య చేశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అతిశయోక్తి అనుకోకపోతే డిజిటల్ ఇండియా మీద నెక్స్ట్ జరిగే సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో ఒక పర్టికులర్ ఎస్సేనే అడగచ్చు, లేదంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో తప్పకుండా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా పర్టికులర్ గా చూసుకుందాము. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్రొమినెంట్ పర్సన్స్ ఉంటారో అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, లేకపోతే హిస్టారికల్ ఫిగర్స్, వీళ్ళు ఏవైనా స్టేట్మెంట్స్ పాస్ చేస్తే ఆ స్టేట్మెంట్స్ మనకి చాలా 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 ఇంపార్టెంట్ అవుతాయి. అట్లా డిజిటల్ ఇండియాని అనుకొని 10 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే, భారతీయులు సాంకేతికతను వాడగలరా లేదా అనే సందేహంతోనే దశాబ్దాలు గడిచిపోయాయి. మా ప్రభుత్వం వచ్చాక ఈ ధోరణిని మార్చింది, అందరినీ అన్ని అందుబాటులోకి తీసుకువచ్చి అవకాశాలు కల్పించింది. 2014లో దేశంలో 25 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉంటే ఇప్పుడు అది 97 కోట్లు దాటింది. బేసిక్ గా ఈయన చేసిన స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేటా కూడా కవర్ చేస్తున్నారు. ఈ డేటా యాజ్ ఇట్ ఈజీగా డిజిటల్ ఇండియా హెడ్డింగ్ పెట్టుకొని, లేకపోతే అవేర్నెస్, గుడ్ గవర్నెన్స్ నోట్స్ లో పక్కాగా ఇది మొత్తం ఇంక్లూడ్ చేసేసుకోండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2014లో ఇండియాలో 25 కోట్ల యూజర్స్ ఉన్నారండి, ఇంటర్నెట్ యూజర్స్. ప్రస్తుతం ఆ డిజిట్ ఎంతకు చేరుకుంది,
97 కోట్లకి 25 కోట్లు ఎక్కడ 97 కోట్లు ఎక్కడ 2014తో పోల్చుకుంటే ప్రజెంట్ 97 కోట్ల మంది యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. 42 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేశామని చెప్తున్నారు. అత్యంత వేగమైన 5G అందుబాటులో తెచ్చేందుకు 4.81 లక్షల బేస్ సెక్షన్లను 2 ఏళ్లలో అందుబాటులోకి తెచ్చాము. గాల్వన్, సియాచిన్, లదాఖ్ లను ఇప్పుడు అధిక వేగ ఇంటర్నెట్ చేరుతుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఎస్ఏలో ఇంట్రడక్షన్ గా వాడుకోవచ్చు. అంటే ప్రపంచంలోనే అత్యంత ఏమంటే క్రిటికల్ అయిన జాగ్రఫికల్ ఏరియాస్ లో కూడా ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా వెళ్ళడం జరిగింది. లావాదేవీల్లో సగం మన దేశంలోనే జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ఎవరైతే కంటిన్యూస్ గా వాడుతున్నారో వాళ్ళకి తెలుసు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో ఇండియా, రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ లో ఇండియా నెంబర్ 1 అని చెప్పి అది ఇక్కడ మెన్షన్ చేశారు. అది కూడా డిజిటల్ ఇండియాలోనే పార్ట్. నెక్స్ట్ ప్రత్యక్ష నగదు బదిలీలు వచ్చేసి రూపాయలు 3.48 లక్షల కోట్ల డబ్బు ఆదా అయింది. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా సామాన్యులు సైతం దేశ నలుమూలల తమ సరుకుల్ని సేవల్ని విక్రయించగలుగుతున్నారు. హామీలు నెరవేరలేదన్న కాంగ్రెస్ ఎలాంటి థింగ్ చెప్పింది అనేది చెప్పేసి మనకి ఇక్కడ ఒక క్రిటిసిజం అనేది ఇచ్చారు. బట్ స్టిల్ ది మోస్ట్ ఏంటంటే డిజిటల్ ఇండియా ద్వారా కంటికి కనిపించేంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఆల్రెడీ మనము పీవైక్యూ దృష్ట్యా చూసుకున్నట్లయితే 2022 గ్రూప్ 1 లో పేపర్స్ మొత్తం ఆల్మోస్ట్ ప్రీవియస్ పేపర్స్ రావడం జరిగింది. కాబట్టి ఆ పేపర్స్ లో ఆల్రెడీ మనకి కొన్ని పర్టికులర్ స్కీమ్స్ గురించి అంటే డబులింగ్ ఆఫ్ ఫార్మర్ ఇన్కమ్ గురించి చెప్పండి అలాంటి థింగ్సే అడగగలిగినప్పుడు డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ గురించి నెక్స్ట్ అడిగితే అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ పర్టికులర్ న్యూస్ పేపర్ కటింగ్ అనేది ప్రతి ఒక్కరు తప్పకుండా మీ నోట్స్ లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అయితే మనం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్, దీనికి తోడు మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని కవర్ చేద్దాం. అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, విజన్ ఏంటి, ఎంత డేటా వైజ్ కూడా మనం మొత్తం చూసుకుందాం. డిజిటల్ ఇండియా గురించి చూసుకుంటే ఇది ఏ సంవత్సరంలో అండి మనం ఆల్రెడీ 1 జూలై 2015 ఈ స్కీమ్ ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. విజన్ ఏంటండి? డిజిటలీ ఎంపవర్డ్ సొసైటీ, నాలెడ్జ్ ఎకానమీ. బేసిక్ గా డిజిటలీ ఎంపవర్డ్ సొసైటీని తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మన గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో దానిని నెరవేర్చడానికి డిజిటల్ ఇండియా అనేది చాలా ముఖ్యం. ఒకసారి ఆలోచించండి, ఒక 10 ఏళ్ల ముందు ఎప్పుడైతే మనకి 10 ఏళ్ళు కాదు, ఒక 20-30 ఏళ్ళు లేదా మన ఫాదర్స్ జనరేషన్ కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ డెసిమినేట్ అంటే లాస్ట్ మైల్ వరకు రీచ్ అవ్వడానికి, అంటే ఒక ఏరియాలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇంకొక ఏరియాకి అది చేరాలి అని అంటే వీళ్ళ మొత్తం దినాలు సంస్కారాలు మొత్తం అయిపోయి సంవత్సరికం దగ్గరలోకి వచ్చేదన్నమాట. అలాంటి సిచ్యువేషన్ ఉన్న దగ్గర నుంచి ఇవాళ ఎవరికన్నా ఏదైనా జరిగితే వెంటనే సత్వరంగా ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ మైల్ వరకు చాలా ఈజీగా రీచ్ అవుతుంది. దేని వల్ల? టెక్నాలజీ వల్ల. దాంట్లో ముఖ్యంగా డిజిటల్ ఇండియా, డిజిటల్ టెక్నాలజీ వల్ల రీచ్ అవుతుంది. అయితే ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డెలివర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ యూటిలిటీ టు ఎవ్రీ సిటిజన్, ఎన్ష్యూర్ గవర్నెన్స్ అండ్ సర్వీసెస్ ఆన్ డిమాండ్ అండ్ డిజిటలీ ఎంపవర్ సిటిజన్స్. దీంతో పాటు మనం కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ చూసుకుందాం. నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఇది క్వశ్చన్ గా కూడా దిగే ఛాన్స్ ఉంది. వాట్ ఆర్ ద పిల్లర్స్, 9 కోర్ పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అని ఒకవేళ అడిగితే మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఈ సబ్ హెడ్డింగ్స్ బట్టి కొట్టేసి మనం ఏదైతే డేటా న్యూస్ పేపర్ ఆర్టికల్లో తీసుకున్నామో దాన్ని సబ్స్టాన్షియేషన్ కింద మీరు ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఇది గవర్నెన్స్ లోనూ అడగచ్చు, లేదంటే పాలిటీలో స్కీమ్స్ విషయంలోనూ అడగచ్చు, లేదంటే ఆబ్జెక్టివ్ విషయంలోనూ అడగచ్చు. అయితే బ్రాడ్బ్యాండ్ హైవేస్ అంటే ఇన్ష్యూర్ హై స్పీడ్ ఇంటర్నెట్ టు రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆప్టికల్ ఫైబర్ ఎన్ని వేల కిలోమీటర్ల వరకు విస్తరించిందని. యూనివర్సల్ మొబైల్ యాక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి చేరాలి. దీనికి మీరు ఏం చేస్తారు? నెంబర్ ఆఫ్ మొబైల్ యూజర్స్ ఇన్ 2014, నెంబర్ ఆఫ్ మొబైల్ యూజర్స్ నౌ, అదొకటి. నెక్స్ట్ పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్. దీని వల్ల ఏం జరుగుతుంది? త్రూ కామన్ సర్వీస్ సెంటర్స్. ఎగ్జాంపుల్ ఏంటి? తెలంగాణలో మీ సేవ అనేది ఎగ్జాంపుల్ కామన్ సర్వీస్ సెంటర్స్. అలాగానే ఆంధ్రాలో ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ గవర్నెన్స్ సింప్లీ గవర్నమెంట్ ప్రొసీజర్స్ యూజింగ్ సింప్లిఫైయింగ్ గవర్నమెంట్ సర్వీసెస్ యూజింగ్ ఐటీ. ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు మనము? ధరణి గాని, లేకపోతే మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఈ క్రాంతి డెలివర్ సర్వీసెస్ ఎలక్ట్రానికలీ ఎడ్యుకేషన్ హెల్త్ సర్వీసెస్ అన్ని మనము ఈ క్రాంతి ద్వారా డెలివరీ సర్వీసెస్ కూడా ఇవ్వడము. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్.
ప్రమోట్ ఓపెన్ డేటా అండ్ సిటిజన్ ఎంగేజ్మెంట్. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రమోట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. అంటే డిజిటల్ ఇండియాని కూడా మనము ఏం చేయాలనుకుంటున్నాం, ఇండిజినియస్ గా ప్రొడ్యూస్ చేసిన దాన్ని మన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడనే డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఐటీ ఫర్ జాబ్స్, ప్రొవైడ్ డిజిటల్ స్కిల్ ట్రైనింగ్. నెక్స్ట్ ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్స్, క్విక్ విన్ ప్రాజెక్ట్స్ లైక్ బయోమెట్రిక్ అటెండెన్స్ అండ్ వైఫై హాట్స్పాట్స్. ఇవి 9 కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క 8 కోర్ ఏరియాస్. బ్రాడ్బ్యాండ్ హైవేస్, యూనివర్సల్ మొబైల్ యాక్సెస్, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్, ఈ గవర్నెన్స్, ఈ క్రాంతి, ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ ఫర్ జాబ్స్, ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్స్. ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, నేను చెప్పాను అచీవ్మెంట్స్ ఈ 10 ఏళ్లలో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముందున్న 9 ఎవరన్నా రాస్తారు, కానీ ఈ ఏరియా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఏరియా ఏంటి అంటే, ఇంటర్నెట్ యాక్సెస్ విషయంలో చూసుకుంటే మనము 25 కోట్లగా 2014లో ఉన్న మనము ఆల్మోస్ట్ 96.96 క్రోర్స్ 2024కి మనం చేరుకోవడం జరిగింది. ఇంటర్నెట్ యాక్సెస్ అనేది అంత పెనెట్రేట్ అయింది. నెక్స్ట్ డిజిటల్ పేమెంట్స్ విషయంలో చూసుకుంటే, ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారో ఆబ్వియస్ గా ఇది చూడకుండానే చెప్పేస్తారు. ఏంటి, వరల్డ్ వైడ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ రియల్ టైం దాంట్లో 49% ఇండియా నుంచే జరుగుతున్నాయి యూపీఐ ద్వారా. డిజిటల్ ఎకానమీ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే, డిజిటల్ ఎకానమీ షేర్ జీడిపిలో చూసుకుంటే 11.74% 2022-23లో అండ్ ఇస్ ప్రొజెక్టెడ్ టు రీచ్ 13.42 బై 24-25. కోవిడ్ తర్వాత ఇది మరీ పెరిగింది. బేసిక్ గా డిమానిటైజేషన్ తర్వాత నుంచి ఇది పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ భారత్ నెట్, ఇది కూడా మనం కరెంట్ అఫైర్స్ లో కవర్ చేయడం జరిగింది. ఓవర్ 2.18 lakh గ్రామ్ పంచాయత్స్ కనెక్టెడ్ విత్ హై స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ ఎన్ని కిలోమీటర్స్ ద్వారా వేసామని చెప్పేసి న్యూస్ పేపర్ ఆర్టికల్ ఆల్రెడీ చెప్పాను కదా, అది ఇక్కడ సబ్స్టాన్షియేషన్ కింద వాడుకోండి. అయితే ఈ పర్టికులర్ స్కీమ్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. అయితే అచీవ్మెంట్స్ లో చూసుకుంటే ఇంకా డిజీ లాకర్ అనేది ఒకటి ఉంది. డిజీ లాకర్ ఏం లేదంటే మనకి సర్టిఫికేట్స్ లేకపోతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవి కావాలన్నా దీని ద్వారా యాక్సెస్ చేస్తున్నారు. ఎన్ని కోట్ల మంది అంటే 53.92 crore సిటిజన్స్ ఆల్రెడీ డిజీ లాకర్ ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఉమాంగ్ అనే యాప్. ఉమాంగ్ అంటే ఏంటి అంటే 2300+ గవర్నమెంట్ సర్వీసెస్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ ఆల్రెడీ 23 లాంగ్వేజెస్ లో పీపుల్ కి ఉమాంగ్ అనే యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. డిజిటల్ లిటరసీ పిఎం దిశ అనే ప్రోగ్రామ్ చూసుకుంటే ఓవర్ 6 crore రూరల్ ఇండివిజువల్స్ ట్రైన్డ్ ఇన్ బేసిక్ డిజిటల్ స్కిల్స్ ఎంపవరింగ్ సిటిజన్స్ టు యూస్ స్మార్ట్ ఫోన్స్ అండ్ యాప్స్. నెక్స్ట్ ఆధార్ అండ్ డిబిటీ చూసుకుంటే 44 lakh crore ట్రాన్స్ఫర్డ్ త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ లింక్డ్ విత్ ఆధార్, ఎలిమినేటింగ్ మిడిల్ మ్యాన్ అనే వాళ్ళే లేకుండా ఇవన్నీ మనం చేస్తున్నాము అని చెప్తున్నారు. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, అది ఏదైతే మనము ఇప్పటిదాకా మనము డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుకున్నామో 10 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు తప్పకుండా ఆ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయినప్పుడు, ఆ స్కీమ్ ఇంత సక్సెస్ అయినప్పుడు మనకి తప్పకుండా క్వశ్చన్ అడగడం జరుగుతుందండి. సో 100% ఈ పర్టికులర్ డిజిటల్ ఇండియా అనే స్కీమ్ ని మీరు 100% కవర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా ఇది 100% క్వశ్చన్ గా వస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి మనకి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది న్యూస్ లో ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైతే పలకడానికి వెరైటీగా ఉంటుందో వన్ టర్మ్ లో వేటినైతే డిఫైన్ చేస్తామో 100% నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్ లో ఎక్కడైనా సరే, అది గ్రూప్ 3 గ్రూప్ 4 ఏదైనా ఎగ్జామ్ అవ్వచ్చు, ఏమని అడుగుతారు, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ దేనికి సంబంధించింది అనే విషయాన్ని అడుగుతారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఏంటి అంటే, ఇది యుఎస్ సెనేట్ లో పాస్ అయింది. యుఎస్ సెనేట్ అంటే యుఎస్ లో మనకి ఇప్పుడు పార్లమెంట్ లో రాజ్యసభ ఎలాగో, సెనేట్ అంటే అక్కడ అప్పర్ హౌస్ అని అర్థం. దాంట్లో ఈ బిల్ పాస్ అయింది. ఇది డొనాల్డ్ ట్రంప్ డ్రీమ్ బిల్ అని చెప్పుకోవచ్చు. ఈ బిల్ ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం. US Senate narrowly advanced President Trump's one big beautiful bill sweeping tax and spending package estimated to add 3.3 trillion to federal debt. One big beautiful bill దేని గురించి అంటే 940 page legislative పేజ్ కంబైనింగ్ ట్యాక్స్ రిఫార్మ్స్. బేసిక్ గా ట్యాక్స్ రిఫార్మ్స్ కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. spending cuts, policy changes including tax cuts, extends Trump's 2017 tax cuts for the wealthy, eliminates taxes and tips overtime pay and raises salt deduction limit. బేసిక్ గా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ దేనికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి, ట్యాక్స్ డిడక్షన్ కి సంబంధించింది. అది సెనేట్ లో ఆల్రెడీ ఈ రోజు ఆమోదం జరగడం జరిగింది. దాన్ని 3 రిపబ్లికన్స్
వ్యతిరేకించడం జరిగింది. కానీ లాస్ట్ కి మనకి వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయన ఆమోదించడంతో ఈ సెనేట్ లో ఇది పాస్ అయిపోయింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మనం ఇప్పుడు ఎట్లయితే డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుకున్నామో ది మోస్ట్ 100% నెక్స్ట్ జరగబోయే టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ లో 100% ఉండే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే రెమిటెన్సెస్ గురించి క్వశ్చన్ ఉంటుంది. ఎకానమీ చదివినప్పుడు రెమిటెన్సెస్ అనేది మనం తప్పకుండా చదువుతాం. రెమిటెన్సెస్ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఆ మన తెలంగాణ నుంచే తీసుకోండి. అయితే చదివిన యువతలో సగం మంది మనలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ జీవితాన్ని గడిపేస్తారు. మరి ఇంకా కొంతమంది ఇంజనీరింగ్ చేసేసి వెంటనే అయిపోగానే ఫ్లైట్ ఎక్కి యుఎస్ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఏం చేస్తారు, డబ్బులు పంపడం స్టార్ట్ చేస్తారు. ఆ డబ్బుల్ని ఇంటికి పంపే, ఆ డబ్బుల్ని ఏమంటామో అక్కడ ఉండి సంపాదించి ఇంటికి సస్టెనెన్స్ కోసం పంపే డబ్బుల్ని రెమిటెన్సెస్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సింపుల్ వే ఆఫ్ రిమైండింగ్ రెమిటెన్సెస్. మరి రెమిటెన్సెస్ ప్రస్తుతం న్యూస్ లో ఎందుకు ఉంది? ఇండియా టాప్స్ రెమిటెన్సెస్ లిస్ట్. మనం ఏడున్నా సరే సంపాదించుకోవడంలో మాత్రం మనని ఎవ్వరు కూడా బీట్ చేయలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియా టాప్స్ రెమిటెన్సెస్ లిస్ట్. మనోళ్ళు మొత్తం కట్టుకొని యుఎస్ కి వెళ్ళి అక్కడ సంపాదించి వాళ్ళ డబ్బులన్నీ ఇండియాకి పంపుతున్నారు. అదే సింపుల్ గా చెప్పాలంటే అదే జరుగుతుంది. ఇందులో కూడా టాప్ 3 కంట్రీస్ ఏవి అంటే యుఎస్ఏ టాప్ చేస్తుంది. అది ఆబ్వియస్ గా మినిమం మన చిన్న చిన్న పిల్లలను అడిగినా అది చెప్తారు. కాకపోతే సెకండ్ స్టేట్ ఏంటి, థర్డ్ కంట్రీ ఏంటి, ఏ స్టేట్ కి ఎక్కువ రెమిటెన్సెస్ వస్తున్నాయి, అసలు ఎంత రెమిటెన్సెస్ వస్తున్నాయి చెప్తే ఇప్పుడు ఆల్మోస్ట్ షాక్ అవుతారు. ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది ఎవరు ఇచ్చిండ్రు అంటే ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. డబ్బులు వచ్చి పడుతున్నాయి అనే పర్టికులర్ ఆర్టికల్ అనేది న్యూస్ లో ఉందండి. ఇక్కడ 11.6 లక్షల కోట్లు ప్రపంచంలోని వివిధ దేశాలలోని భారతీయులు 2024-25లో మన దేశానికి పంపిన డబ్బులు ఇవి. ఇలా అందుకున్న మొత్తం పరంగా ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నుంచి ఔరా అనిపించింది. ఈ స్థాయిలో నగదు వెల్లువెత్తడం ఇదే తొలిసారి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మించే రెమిటెన్సెస్ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశాల పరంగా చూస్తే అత్యధికంగా యుఎస్ నుంచి రెమిటెన్సెస్ వరద పారుతుంది. బేసిక్ గా ఏంటంటే ఈ లిస్ట్ లో చూసుకుంటే ఇండియా టాప్ చేస్తుంది. ఏ లిస్ట్ తో కూడా పోటీ పడ్డదంటే మన ఇండియాకి వచ్చి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ అంటాం, వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని కూడా బీట్ చేసింది. ఎంత బీట్ చేసిందంటే రెమిటెన్సెస్ ద్వారా వచ్చిన 47% మాత్రమే ఎఫ్డిఐ రూపంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంట. అంటే ఎంత తేడా ఉందో గమనించండి. దీంట్లో చూసుకుంటే విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ మన దేశానికి పంపించేది అనేది ఇంకొకటి ఇంపార్టెంట్. 2016-17లో మన దేశం నుంచి అందిన నగదు మొత్తం $61 బిలియన్ మాత్రమే కాగా గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు అయి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే వార్ లైక్ సిచ్యువేషన్స్ ఉండని, ఎవడు ఏ గంగలో పోయినా సరే మనోళ్ళు మాత్రం విపరీతంగా సంపాదిస్తున్నారు, ఇండియా పంపిస్తున్నారు అని చెప్తున్నారు. పెట్టుబడుల కంటే కూడా ఎక్కువ ఉన్నాయి అనే దాన్ని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 2014 నుంచి ఎట్లా ఏంటిది ఎంతెంత ఇంక్రీజ్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ది మోస్ట్ ఏంటంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి, అవి మనం సపరేట్ స్లైడ్ లో చూద్దాము. అవి నెక్స్ట్ 100% ఏ ఎగ్జామ్ జరిగినా 100% ఈ రెండు దీంట్లో నుంచి క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళా మనం రిఫ్లెక్షన్స్ లో మాట్లాడుకుంటాం ఏమనంటే ఫలానా రోజు మనం కరెంట్ అఫైర్స్ లో కవర్ చేసినామని. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇప్పుడే వినండి. ఎక్కడి నుంచి ఆర్బీఐ నివేదిక ప్రకారం ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నాయి, ఏ కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తున్నాయి అంటే ఫస్ట్ ప్లేస్ లో అమెరికా ఉంది, సెకండ్ ప్లేస్ లో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, మూడో ప్లేస్ లో యునైటెడ్ కింగ్డమ్, నెక్స్ట్ సౌదీ అరేబియా, సింగపూర్, ఖతార్, కువైట్, కెనడా ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్? యుఎస్ నుంచి 27.7% కాగా యుఏఈ నుంచి 19.2%, యూకే నుంచి 10.8%, సౌదీ అరేబియా నుంచి 6.7%. ఇవి గుర్తుపెట్టుకొని అత్యధికం అమెరికా నుంచి. ఇది తప్పకుండా నెక్స్ట్ జరిగే యూపీఎస్సీ కావచ్చు లేకపోతే ఏదో ఒక ఎగ్జామ్ లో తప్పకుండా అడుగుతారండి. మీరు 100% నిద్రలో లేపడితే ఈ లిస్ట్ లాగా చెప్పడం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఏ కంట్రీ నుంచి వస్తున్నాయో చదువుకున్నాం. మరి ఎక్కడికి ఎక్కువ వెళ్తున్నాయి, ఏ స్టేట్ కి ఎక్కువ వెళ్తున్నాయి అనేది చూసుకుంటే ఏ రాష్ట్రాలకు ఎక్కువ శాతం వచ్చిందంటే ఫస్ట్ ప్లేస్ లో మహారాష్ట్ర ఉంది, సెకండ్ కేరళ ఉంది, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ తెలంగాణ, 4వ స్థానంలో తెలంగాణ ఉంది, తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, తెలంగాణ, తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్. ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రెమిటెన్సెస్ కోసం ఒకవేళ రాసుకుంటా అంటే ఈ డెఫినిషన్ రాసుకోండి ఇంగ్లీష్ కి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా ఉంటే.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే థాయ్ ప్రధానిని సస్పెండ్ చేసిన రాజ్యాంగ న్యాయస్థానం అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. అయితే మనకి ఇట్లాంటి సస్పెన్షన్స్ కానీ కొంచెం కాంట్రవర్షియల్ థింగ్స్ ఉన్నప్పుడు 100% ఎవరిని రీసెంట్ గా చేసిన దాంట్లో ఎవరిని సస్పెండ్ చేశారు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి పేరు కూడా కొంచెం వెరైటీగానే ఉంటది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. థాయిలాండ్ ప్రధాన మంత్రి పెటాంగాట్ షీనవాత్రా రాజ్యాంగ న్యాయస్థానం మంగళవారం సస్పెండ్ చేసింది. పొరుగు దేశం కంబోడియా ప్రధానితో జరిపిన చర్చల్లో ఆమె అతి వినయం ప్రదర్శిస్తూ మాట్లాడి బేసిక్ గా నైతిక ఉల్లంఘన చేసింది అనే దాంతో బేసిక్ గా రెండు కంట్రీస్ కంబోడియా అండ్ థాయిలాండ్ మధ్యన చిన్న చిన్న గొడవల వల్ల ఏమైందంటే ఒక సైనికుడు చనిపోవడం జరిగింది. అయితే ఆ విషయంగాను ఆమె కంబోడియా రిప్రజెంటేటివ్ తో మాట్లాడుతూ ఆమె యొక్క కాల్ టోన్ ఐ మీన్ ఒక కాల్ రికార్డింగ్ అనేది బయటకు వచ్చింది. దాంట్లో ఆమె అతి వినయం ప్రదర్శిస్తుంది అని చెప్పేసి చాలా విమర్శలు ఎదుర్కోవడం వల్ల ఆమె ప్రస్తుతం సస్పెండ్ చేయబడింది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే థాయిలాండ్ కి సంబంధించి కొన్ని మినిమం ఇట్ ఈస్ నోన్ బేసిక్ గా ఇది ఒక సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అండి. ట్రాపికల్ బీచెస్, ఆప్యులెంట్ రాయల్ ప్యాలెసెస్, ఏన్షియంట్ రూయిన్స్ అండ్ ఆర్నిట్ టెంపుల్స్ డిస్ప్లేయింగ్ ఫిగర్స్ ఆఫ్ బుద్ధిజం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్, కరెన్సీ థాయ్ బట్ అంటాము, అఫీషియల్ లాంగ్వేజ్ థాయ్. అయితే పాపులేషన్ 7.717 crores 2023 ప్రకారం. నెక్స్ట్ మహా వజ్రిన్య లాంగ్కార్న్ అనే అతను కింగ్ గా ఇప్పుడు అక్కడ థాయిలాండ్ లో ఉండడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ న్యూసెస్ అండి. అయితే ప్రతిరోజు మనం ఇలా కరెంట్ అఫైర్స్ చేస్తున్నప్పుడు మరీ చెప్తున్నాను, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో ఎలా అడిగే ఛాన్స్ ఉంది, సబ్జెక్టివ్ లో ఎలా అడిగితే మనం ఎలా రాయాలి, ఇలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికి ఎవరైతే ఆల్రెడీ 15 to 20 days నుంచి కరెంట్ అఫైర్స్ మే నుంచి మనతో పాటు ఎవరైతే కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు న్యూస్ పేపర్ చూస్తే ఏది ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కి ఏది ఇంపార్టెంట్, సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కి ఏది ఇంపార్టెంట్ అనే విషయం ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటది. కాబట్టి తప్పకుండా కరెంట్ అఫైర్స్ డైలీ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ మీకు ఏ విధంగా అయినా ఇది హెల్ప్ అయి ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ కో ఆస్పిరెంట్స్ కి షేర్ చేయండి. అలానే కమెంట్ సెక్షన్ లో మీరు కొన్ని ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. ఏవైతే ఇంపార్టెంట్ అవి నేను తప్పకుండా వీడియోలో కవర్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డూ ఆర్ డై ఛానల్.